శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లలిత వ్లాగ్స్ 94కి స్వాగతం సుస్వాగతం అండి. బాగా ఫుల్ కోల్డ్ అండి, జలుబు చేసేసింది. ఈ జలుబులో మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. ఎలా ఉన్నా మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి మా రాముల వారు ఎంత అందంగా ఉన్నారో. మొన్నటి వరకు సిమెంట్ విగ్రహాలండి, గుడి చిన్నదే, ఎందుకంటే గోపురము ధ్వజస్తంభం ఏం కాదు. ఎందుకంటే వాడల్లో ఉండే గుడికి గోపురాలు ధ్వజస్తంభాలు ఉండవు. ఎందుకంటే ఊళ్ళో ఆల్రెడీ పెద్ద గుడి ఉంది, ధ్వజస్తంభం ఉంది, రాముల వారి కళ్యాణాలు ఏం చక్కగా అన్నీ రంగరంగ వైభవంగా జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. మొన్నటి వరకు ఇక్కడ గుడిలో చిన్నగా సిమెంట్ విగ్రహాలు ఉండేవి, ఇప్పుడు రాతి విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. చాలా బాగా చేశారు. రాముల వారు కూడా ఎంతో అందంగా ఉన్నారు. ఎందుకోనండి, అసలు రాముల వారు ప్రతిష్ఠించకముందు ఒకలా ఉంటారు, ప్రతిష్ఠించిన తర్వాత అసలు ఆ సౌందర్యం, ఆ అందం, అబ్బో ఆహా, అసలు చూడదగ్గ అందం అనమాట రాముల వారిది. అంతేనండి, భగవంతుడు లీల అదంతా. ఇక్కడ పూర్ణాహుతి జరుగుతుందండి. నేను ఒరిజినల్ ఆడియోని ఉంచుతున్నాను, చూడండి ప్లీజ్. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. शुभमुहूर्तमस्तु। सप्तदे अग्ने सविधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्पादन्ति सप्तजो नीरावृणस्वा भृतेन सूर्यादिनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यतापरसिद्धिरस्तु। जय भोलो भोलेनाथ भगवान की जय। जय श्री सीता महालक्ष्मी अम्मवार की जय। जय श्री लक्ष्मण स्वामी वार की जय। जय श्री आंजनेय स्वामी वार की जय। जय श्री वरसिद्धि विनायक स्वामी वार की जय। जय श्री सद्गुरु समस्त साईनाथ महाराज की जय। పూర్ణాహుతి అయిన వెంటనే ఇక అందరు దర్శించుకున్నారండి చక్కగా. పూర్ణాహుతిని చూసి నేను చాలా ఆనందపడ్డాను. అలాగే మీ అందరికీ చూపించడం జరిగింది. దర్శించుకొని దండం పెట్టుకోండి. ఇప్పుడు కనిపిస్తున్న నవధాన్యాలు రాగి, వెండి, బంగారు కాసులు ఇవన్నీ విగ్రహ ప్రతిష్టలో వేయిస్తారనమాట అండి. వీరేనండి 3 రోజులు కంకణం కట్టుకొని యజ్ఞయాగాల్లో పాల్గొన్న దంపతులు అనమాట. ప్రతి ఒక్కరిని ఎంతమంది అయినా పర్వాలేదు ఉండొచ్చు అని చెప్పారు. మాకు వీలు పడలేదండి, అందుకే మేము కూర్చోలేకపోయామంటే ఉండలేకపోయాము. ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తారు ఆ స్వామి, అప్పుడు చూద్దాం. ఆ స్వామి దయ, ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే. అంత మన చేతుల్లో ఉండదు కదండి, అంత భగవంతుని లేలనమాట. శ్రీ సీతారాముల స్వామి వారు మా వైపు ఎప్పుడు దయ చూస్తే అప్పుడే జరుగుతుందండి. అదిగోండి పూర్ణాహుతి అయిన తర్వాత, ఇందాక పూర్ణాహృతి అన్నాను కదండి, పూర్ణాహుతి అది అయిన తర్వాత ఇక లోపలికి తీసుకెళ్ళారు. మొత్తం గుడి ముందుకి, లోపల గర్భగుడి ముందు ఆ విగ్రహాలన్నీ ధాన్యంలో పెట్టారు కదండి. ఇక యంత్రాలు చూపిస్తున్నారండి అయ్యవార్లు. ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క యంత్రం అనమాట. రాముల వారికి రామాయణ యంత్రం ఏదో సంథింగ్ పేర్లు అవి ఉన్నాయండి చెప్పారు. నేను అది రికార్డ్ అంతా పెట్టలేదు. ఆ ప్రతి యంత్రం అక్కడ
స్థాపించారనమాట. యంత్రాన్ని పెట్టిన తర్వాత నవధాన్యాలన్నీ వేసి బంగారు, వెండి, రాగి కాయిన్స్ అన్నీ వేసిన తర్వాత అప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. ప్రతి స్వామివారికి యంత్రం ఉంది. హనుమంతుల వారి యంత్ర శక్తేనండి మనకి స్వామివారికి వచ్చేది అని చాలా బాగా. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. నెక్స్ట్ వీడియోలో మొత్తం అప్లోడ్ చేస్తానండి. మొత్తం వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అలాగే నా వీడియోస్ చూడడమే కాదండి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు. సబ్స్క్రైబ్స్ మరీ అసలు లేరండి, 223 ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఉంటాను. నమస్తే.